గద్దరన్న తృతీయ వర్ధంతి పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించడం అంటే మేము పూర్వజన్మలో చేసుకున్న ఒక భాగ్యంగా భావిస్తాం. ఎందుకంటే గద్దరన్నతోటి మేము పని చేయకుండా గద్దరన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అలాగే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న పేరుతోటి అధికారంలోకి వచ్చింది. నేడు గద్దరన్న పేరు మీద అవార్డులు ప్రకటించడం కానీ, గద్దరన్న పేరు మీద కానీ స్మృతివనాన్ని ప్రకటించడం కానీ, అలాగే గద్దరన్న ఒక ట్యాంక్ బండి మీద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఈ 3 సంవత్సరాలు అయితే గద్దరన్న మన నుంచి దూరమై ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద ఏర్పాటు చేస్తున్న కళాక్షేత్రం ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో గద్దరన్న పేరు మీద ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి. అలాగే కవులు కళాకారులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చేటట్టు హైదరాబాద్ నడిబొడ్డున ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేసి గద్దరన్న పేరిట ఆయన చేసిన పాటలు కానీ, ఆయన ప్రదర్శించిన నాటికలు కానీ అన్నీ కూడా ఒక కళాక్షేత్రంలో నిశ్చితపరిచి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే గద్దరన్న పేరు చెప్పుకొని ఎంతోమంది ఈరోజు అధికారంలో కూడా గద్దరన్నకు దండేస్తానికైనా మీకు ముఖం రావట్లేదుగా మేము తెలియజేస్తున్నాం. గద్దరన్న అందరి వాడు, ఒక కులానికో ఒక మతానికో కాదు, ధిక్కార స్వరం. గద్దరన్న ప్రశ్నించే గొంతుగా, గద్దరన్న లేకున్నా గద్దరన్న యొక్క వారసులుగా, గద్దరన్న ప్రశ్నించే గొంతుగా నిరంతరం కూడా ఈ పాలక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నాయి, నేడు కాంగ్రెస్ కానీ, నేడు బీజేపీ కానీ, రేపు వచ్చే బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మేము గద్దరన్న యొక్క వారసులుగా ఈ ప్రభుత్వాలని ప్రశ్నిస్తూనే ఉండి గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతామనిగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ గద్దరన్న. అందరికీ జై భీమ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ప్రజాపాటకు తిరుగులేదు, గద్దరన్నకు మరణం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, గద్దరన్న అంటే ఒక సాంస్కృతిక కేంద్రం, అణగారిన వర్గాల హక్కుల ఉక్కి పిడికిలి, సాంస్కృతిక ఉద్యమానికి ఒక పట్టు గద్దరన్న. గద్దరన్న తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పాటలు రాసిండు. గద్దరన్న సాయుధ పోరాటమే కాదు, గద్దరన్న అణగారిన వర్గాల బ్రతుకులు మార్చేందుకు అట్లాంటి పాటలు రాసిండు. అనేక బహుజన పాటలు రాసిండు, అనేక మార్క్సిస్టు పాటలు రాసిండు, అనేక శ్రామిక గీతాలను పాటలు రాసిండు. తను రాయని పాట అంటూ లేదు గద్దరన్న. గద్దరన్న అంటే ఒక సాంస్కృతిక యుద్ధ వీరుడే కాదు, ఒక రాజకీయ కోణం నుంచి కూడా గద్దరన్నను చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గద్దరన్న ఈ తెలుగు నేల మీద పుట్టడం అనేటటువంటిది, అది కూడా ఒక దళిత కులంలో గద్దరన్న పుట్టి ఈ దేశ వ్యవస్థ మార్పు కోసం, ఈ సమాజంలో మనుషులందరూ సమానంగా లేరు, కుల వ్యవస్థ పీడిస్తూ ఉన్నది, మతం పేరుతో మనుషులు విభజనకు గురి కాబడుతున్నారు, కులం పేరుతో మనుషులు విభజిస్తూ ఉన్నారు, ఎక్కువ కులం తక్కువ కులం అంటూ మనుషుల మధ్య హెచ్చు తగ్గులను రూపు మాపేందుకు గద్దరన్న లాంటి వాళ్ళు అనేక పాటలు రాసిండు. బానిస సమాజానికి వ్యతిరేకంగా కూడా గద్దరన్న పాటలు రాసిండు. ఇదే గద్దరన్న లాంటి వాళ్ళను గుర్తించడంలో, గౌరవించడంలో, నేటికి ఆయన ఒక దళిత కులం కాబట్టే గద్దరన్నను గుర్తించడంలో ఈ ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అది తెలియజేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ సమాజానికి, దేశంలో ఉన్నటువంటి వాళ్లకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే, గద్దర్ లాంటి వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఆయనే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం నుంచి అనేక పాటలు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన ఇక్కడ చదువుకున్నాడు, ఉద్యమంలో ఉన్నాడు, తన బాడీలో బుల్లెట్ ఉన్నది, అయినప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి పోరాటం అనేటటువంటిది, ఆ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వచ్చిన ఈ తెలంగాణలో కూడా సామాజిక తెలంగాణ కావాలని కూడా గద్దర్ స్ఫూర్తితోటి గద్దర్ గారు పాటలు రాసిండు, అనేక పాటలు రాసిండ్రు. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మ నీకు వందనాలమ్మ అంటూ తెలంగాణ అస్తిత్వం గురించి పాట రాసిండు. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ తోడ బుట్టినరు నన్ను తీర్చుకుంటానే చెల్లమ్మ అంటూ, అంటే చెల్లె గొప్పతనం గురించి పాటలు రాసిండు. అప్పుడున్న కాలంలో
నారా చంద్రబాబు నాయుడు శాంతి చర్చలకు పిలిచినప్పుడు వాళ్ళు అప్పుడు జరిగినటువంటి అంశం మీద శాంతి చర్చల మీద పాట రాసిండు. అంటే గద్దరు రాయని పాట లేదు, గద్దరు మాట్లాడని పదం లేదు. కాబట్టి గద్దర్ని ఒక కులానికి అంటగట్టొద్దు, గద్దర్ని విశ్వవ్యాప్తం చేయాలి. కాబట్టి ప్రభుత్వాలకు నేను చెప్తా ఉన్నది ఏంటి అంటే, ఓయూ విద్యార్థులుగా చెప్తా ఉన్నది ఏంటి అంటే, గద్దర్ మీద ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కూడా గద్దర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కూడా విద్యార్థులుగా మేము చెప్తా ఉన్నాము. ప్రతి యూనివర్సిటీలలో ఉండేటటువంటి కళలకు సంబంధించినటువంటి కళా నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళల్లో గద్దర్ పేరును, అతని పాఠ్యపుస్తకాలలో ఆమె జీవిత చరిత్రను ఉంచే విధంగా ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. గద్దర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఉస్మానియా విద్యార్థులుగా మేము ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మట్టి మనుషులు శ్రమజీవుల చెమట చుక్క గద్దరన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా మా గద్దరన్న ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈరోజు తన వర్ధంతి ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే ఈ దేశంలో నా ప్రజలు మనుషులుగా గుర్తించబడరో, ఎక్కడైతే వాళ్ళ హక్కులను హరించబడతాయో అక్కడ నేను ధిక్కార స్వరమై నా పాట వినిపిస్తూనే ఉంటుంది. నేను లేని ఎడల నా వారసత్వాన్ని నా దేశ ప్రజలు పుణికిపుచ్చుకుంటారు అని చెప్పిన వ్యక్తి మా గద్దరన్న. కాబట్టి గద్దరన్న వారసత్వాన్ని విద్యార్థి సంఘాలుగా మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైతే అణగారిన వర్గాల హక్కులు హరించబడతాయో, ఎక్కడైతే వ్యక్తుల యొక్క హక్కులను, ఎక్కడైతే వ్యక్తులను హింసించబడతారో అక్కడ గద్దరన్న గొంతుకై యువకులుగా రాబోయే రోజులలో మన యువ రక్తానికి మన వెన్నెముకై అన్న మన గొంతులలో గద్దరన్న పాట వినిపిస్తుంది. మన మెదళ్ళల్లో గద్దరన్న ఆలోచన విధానం మొలకెత్తాలి. గద్దరన్న స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజులలో కానీ ఇప్పటి నుంచి అయినా ఎప్పటికైనా గద్దరన్నే మనకు, అటు అంబేద్కర్ గారు దేశానికి ఎలా స్ఫూర్తితో ప్రపంచానికి జ్ఞానానికి ఎట్లయితే మనకు సూచికో, గద్దరన్న గారు కూడా విప్లవానికి అలాగే ప్రశ్నించే తత్వానికి కూడా సూచికగా మనం తీసుకొని ఎక్కడైతే అణగారిన వర్గాల యొక్క ప్రజల యొక్క హక్కులు హరించబడిన ప్రతి చోట ప్రతి ఒక్కరు ఒక గద్దరన్నై మనం పోరాడాల్సిన బాధ్యత యువకులుగా మనందరిపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గద్దరన్న చనిపోయినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన గద్దరన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు గద్దరన్న స్మృతివనానికి దిక్కు లేదు, ఏమి లేదు. దానికి కనీసం పనులు కూడా మొదలుపెట్టని పరిస్థితులలో గద్దరన్న పేరును అయితే ఘనంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మళ్ళొచ్చే సంవత్సరం వరకైనా గద్దరన్న స్మృతివనాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. దాన్ని ఒక జ్ఞాన చైతన్య వేదికగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు గద్దరన్న వర్ధంతి సభ రవీంద్ర భారతిలో ఉన్నది. మనమందరం అక్కడికి పోయి ఆ సభను కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. జై భీమ్, జై భారత్. ముందుగా గద్దర్ గారికి నివాళులు అర్పిస్తూ, తెలంగాణ నేల సాయుధ పోరాటంతో ఈ నేల రక్తంతో తడిసిపోతే, ఈ తడిసిన నేలలో విప్లవం అనే విత్తనంతో జన్మించిన గొప్ప వ్యక్తి ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఆ మధ్య గద్దర్ గురించి ఈ దేశ హోంమంత్రి కూడా మాట్లాడిండు. నేను చాలా సందర్భాలు చెప్పిన, గద్దర్ కాలి గోటికి కూడా ఈ దేశ హోంమంత్రి సరిపోడు అని తెలుసుకోవాలి. గద్దర్ పొడుస్తున్న పొద్దు పాట డీజేలో పెట్టి సౌండ్ ఎక్కువ పెడితే అమిత్ షా కాటకు వచ్చి చచ్చిపోతాడు. గద్దర్ గురించి ఏ పాలకుడైనా తన చరిత్ర చదవాలి. గద్దర్ ఈ దేశంలో సమసమాజం రావాలని మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్న జంజి ఉద్యమాలు గద్దర్ ఎప్పుడో చెప్పిండు 75ల. ఈ దేశం మీదే, ఈ సంపద మీదే, ఓ యువకులారా, ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, ఈ దేశాన్ని మీరే ఏలుకోండి, మీరే పరిపాలన చేయాలని చెప్పిండు. ఈ దేశంలో సమానత్వం రానంత వరకు గద్దర్ పాట కొనసాగుతూనే ఉంటుంది. గద్దర్ వారసత్వాన్ని విద్యార్థులు మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీపీసీసీ రాష్ట్ర నాయకులు అన్న కోటసీన మాట్లాడుతుంది. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న భౌతికంగా మనకు దూరమై ఈ రోజుకి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది.
ఈ సందర్భంగా గద్దరన్నకి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన వినమ్రంగా విప్లవ జోహాలు అర్పిస్తూ గద్దర్ కాలానికి నిజంగా మేమంతా కూడా గద్దర్తో కలిసి నడవడం, గద్దర్ పాటకు కోరస్ అవ్వడం, గద్దర్ చూపినటువంటి పోరాట బాటల్లో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి ఆ చేస్తున్న క్రమంలో అనేక నిర్బంధాలు, అక్రమ కేసులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా కూడా మాకు అండదండగా ఉండి మొత్తంగా ఉస్మానియా విద్యార్థి చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిందంటే అది గద్దర్ తను చూపెట్టినటువంటి అనేక పోరాట రూపాల్ని ఇలా తీసుకొని ముందుకు పోయింది కాబట్టి ఆ ప్రజల్లో విశ్వాసాన్ని కూడా కట్టుకొని ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షని ఇలా విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర సాధన చేయడం జరిగింది. కాబట్టి గద్దర్ ఇప్పుడే కాదు, ఈ పాట ఉన్నంతకాలం, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దర్ బతికే ఉంటాడు. గద్దర్ పాట అనేది ప్రజా సంస్కృతి, అది పల్లెల్లో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష నుంచి ప్రజల వాళ్ళ పని నుంచి పుట్టినటువంటిది పాట. అట్లా అనేక పాటల్ని భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల్లో గద్దర్ పాట ఇలా ప్రతిబింబించేది, ఒక పోరాట మార్గాన్ని చూపించేది, పీడితులకు, తాడితులకు, అణిచివేతకు, అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచినటువంటి పాట. అది పాటనే ఆయుధంగా మలిచి పాలకుల పైన ఇలా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో పాటను ఆయుధంగా మలుచుకోవాలని చూపించినటువంటి గొప్ప వాగ్గేయకారులలో మన కాలపు గద్దర్. నిజంగా ఆయనతో కలిసి నడవడం, ఆయనతో కలిసి ఉద్యమాల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గద్దర్ అనేక పాటల్ని కూడా రాయడం జరిగింది. రిక్షా దొక్కే రహీం అన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, అమాలి నరసన్న అని ఇట్లా కార్మికుల నుంచి మొదలుపెట్టుకుంటే ఇందాక తమ్ముడు చెప్పడం జరిగింది. అంటే మల్లె తీగకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మ. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని కూడా చాలా అద్భుతంగా తన పాట ద్వారా చెప్పడం జరిగింది. దేశంలో దోపిడీ సమాజం మీద ఈ దోపిడిని అరికట్టాలని, ఈ దోపిడీ మీద పోరాటం చేయాలని అనేక పోరాట మార్గాల్ని తన పాట ద్వారా చెప్పినటువంటి కామ్రేడ్ గద్దర్. మరి విద్య గురించి కూడా అనేక తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పాటలను రచించినటువంటి గద్దర్ ఇలా ఈ జంజీ ఉద్యమాలకు కూడా స్ఫూర్తిగా ఉన్నాడు. ఆ జంజీ ఉద్యమాలకు కూడా ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టుగా భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావులేని మరి జీవనదులరా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చెలి ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అని ఆనాడే గద్దర్ చెప్పడం జరిగింది. అందుకనే చివరిగా కంక్లూజన్లో చెప్తారు, దేశం మీదే, సంపద మీదే, మీరే ఏలుకోండో నాయన అని యువతరానికి పిలుపునిస్తాడు తన పాట కంక్లూజన్లో. కాబట్టి ఇట్లా తన పాట ద్వారా భవిష్యత్తును కూడా ముందే చెప్పి పెట్టిపోయిండు. ఈ దేశంలో ఆకలి, అన్యాయం, అణచివేత, దోపిడీ, పీడన ఉన్నంతకాలం, నా ప్రజలకు ఈ అణచివేతలు, అన్యాయాలు ఉన్నంతకాలం ఖచ్చితంగా నా పాట పోరాట రూపంలో ఇలా బతికే ఉంటుందని, సజీవంగా ఉంటుందని తాను ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి గద్దర్ స్ఫూర్తి, గద్దర్ ఇచ్చినటువంటి ఇలా పోరాట రూపం ఖచ్చితంగా మేమున్నంతకాలం, ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దర్ పాట బతికే ఉంటుంది. ఆయన స్ఫూర్తిలో ఆయన కలలు కన్నటువంటి తెలంగాణని ఇంకా ప్రజాస్వామీకరించుకోవడానికి కోసం ఖచ్చితంగా మేము ఆ దిశగా ముందుకు పోతామని చెప్తూ మరొకసారి గద్దరన్నకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన వినమ్రంగా జోహాలు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న కోటన్న. ఇప్పుడు అన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఒలిగొండ నరసింహ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, తాడిత పీడిత వర్గాల గొంతుక, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వర్ధంతి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చేసిన విద్యార్థి నాయకులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు అసమానతలు, అణచివేత, నిర్బంధాలు ఎక్కడ ఉన్నన్ని రోజులు ఈ ప్రపంచంలో గద్దరన్న మాట పాట, తన ఆట పాట ఎప్పుడూ ఉంటుంది. ఆయన భౌతికంగానే మనం లేకపోవచ్చు, కానీ ఆయన మన పాట రూపంలో, మాట రూపంలో ఉంటారని చెప్పి మనం భావించుకోవాలి. మరీ ముఖ్యంగా స్వరాష్ట్ర తెలంగాణలో స్వరాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థి అమరవీరులు, మేధావుల త్యాగాలని విస్మరించి గత 10 ఏళ్ల కాలంలో పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ నియంత్రిత పరిపాలన కూల్చడంలో తన జీవిత చర్మాంకం వరకు కూడా కష్టపడి పోరాడిన గద్దరన్నకు
అత్యున్నత స్థానాన్ని, అత్యున్నత గౌరవాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు సినీ కళాకారులకు గద్దర్ అవార్డుల పేరు మీద అవార్డులు ఇవ్వడంతో పాటుగా ఆయన ఆశయాలను తీసుకొని ఈరోజు మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి అందరూ కూడా ఈరోజు ఈ దేశంలో మతోన్మాదాన్ని ఎదుర్కోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం లక్ష్యంగా ఈరోజు ముందు సాగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ నేల మీద మతోన్మాద కుట్రలని రాకుండా అడ్డుకోవడం కోసం విద్యార్థులంగా, యువతగా అందరం కూడా ముందుండి సాగుతామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు మల్లేశ్వర గద్దరన్న వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ప్రపంచంలో ఒక 50 సంవత్సరాలు ఒకే సిద్ధాంతానికి కట్టుబడి పీడిత తాడిత వర్గం కోసం పాటలు పాడిన ఏకైక వ్యక్తి మరి గద్దరన్న. ఆ రోజు మరి సాయుధ పోరాటం ఈ దేశానికి ఎంత అవసరం, సాయుధ పోరాట మార్గంలో నడిచిండు. ఆ తర్వాత పార్లమెంటరీ పంతా అనేది ఎంత నిజమైందో మళ్ళీ పార్లమెంటరీ పంతాలకు వచ్చి మరి ఆ మార్గాన్ని చూపించడం జరిగింది. బుద్ధుడు చెప్పినట్టు ప్రపంచం మొత్తంలో సమస్య ఉంది, సమస్యకు కారణం ఉంది, సమస్యకు పరిష్కారం ఉంది. ఏదైతే తెలుసుకున్నాడో గద్దరు, ఈ 3 విషయాల మీదనే అతను రాసిన పాటలు మనం గుర్తించినప్పుడు 100% అదే విధంగా ఉంటాయి. పాటలో సమస్య చూపిస్తాడు, సమస్య కారణం చూపిస్తాడు, ఆ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తాడు. ఇప్పుడు అన్న మాట్లాడినట్లు లాస్ట్కు ఈ దేశం మీదే, ఈ రాజ్యం మీదే మీరే ఏలుకోండి. ఈ దేశం ఎవరిదో చెప్తాడు, ఈ దేశంలో ఉన్న బీదరికానికి కారణం చెప్తాడు, దానికోసం పరిష్కారం కూడా చెప్తాడు. అలాంటి గద్దరన్న మరి ఆశయాలను మరి అందరం ముందుకు తీసుకెళ్తామని మరొకసారి గుర్తు చేసుకుంటూ జై భీమ్. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఆశయాల కొనసాగింపే మహాజన గలం, సబ్బండ కులాల గుండె గొంతుక. ఈరోజు పాట పాలక పక్షం అయిపోయింది. అది బీజేపీ అయినా, అది బీఆర్ఎస్ అయినా, అది కాంగ్రెస్ అయినా, అది ఏఎస్ అయినా కానీ ఈరోజు తెలంగాణ అయినా, దేశమైనా నిజంగా గద్దరు గురించి, గద్దరు పాటను మనం ముందుకు తీసుకుపోదలుచుకుంటే ముఖ్యంగా కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో పాలక వర్గాలను ప్రశ్నించేదే గద్దరు పాట అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి ఇదివరకు అన్న చెప్పినట్టు భారతదేశం భాగ్యసీమరా, కనియ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లును నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదల గల్ల దేశము, దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. మరి భారతదేశంలో అన్నీ ఉన్నాయి కానీ, సంపద ఉంది కానీ, అన్నీ ఉన్నాయి కానీ పాలించే పాలకులు సరిగా లేరు అనేది ఆయనే గద్దరన్న గారు చెప్పిండు. కాబట్టి ఈరోజు ఆకలికే కలతో జనం మల్లాడిపోతుంటే, అప్పుల కుప్పలతోనే ఏడు తెల్లారిపోతుంటే, రాష్ట్రం కాష్టములా బగ మండుతుంటే, తెలంగాణ ప్రజల బతుకు తెరలైపోతుంటే, ఆకలికే కలతో జనం మల్లాడిపోతుంటే, అప్పుల కుప్పలతో నేడు తెల్లారిపోతుంటే, రాష్ట్రం కాష్టములా బగ మండుతుంటే, తెలంగాణ ప్రజల బతుకు తెరలైపోతుంటే, ఈ ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన, డాడీ మనకొద్దు ఈ మోడీ, ఈ దేశాన్ని నడుపలేని ఖరావైన గాడి, డాడీ మనకొద్దు ఈ మోడీ, మతం పేర మన మధ్య మంటలు రాజేస్తుండు, కులం పేర మన మధ్య కుట్రలెన్నో చేస్తుండు, కలిసున్న ప్రజల విడదీసి పాలిస్తుండు, డాడీ మనకొద్దు ఈ మోడీ, ఈ దేశాన్ని నడుపలేని ఖరావైన గాడి, డాడీ మనకొద్దు ఈ మోడీ. కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కష్టాలు తప్పలేదో రన్న, ఎవరేలిన బతుకు ఎట్లుందో గట్లుంది, ఎదలు తీరాలేదో రన్న, బతుకు మారాలేదో రన్న. నిజంగా గద్దర్ వారసత్వాన్ని కొనసాగించాలంటే పాలక వర్గాన్ని ప్రశ్నించాలి. కానీ ఈరోజు ఎంత జోకితే అంత, ఎంత జోకి పాడితే అంత అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం మారిపోయింది. వ్యక్తిగా ఎవరిని మనం విమర్శించినప్పటికీ కానీ వ్యవస్థలో ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శ పెట్టేదే అది ప్రజాపాట అవుతుంది, అది గద్దర్ పాట అవుతుంది, అది గద్దర్ వారసత్వం అవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు పాలక వర్గాలను, పాలకులను పొగుడుతూ అనేక పాటలు రాస్తున్నారు. కానీ ప్రజలు ఒక సందర్భంలో ఒక గుడిలో ఒక చిన్న పాప అగ్రవర్ణ అహంకారవాదులు తన్ని చంపినప్పుడు ప్రశ్నించలేని పాట, అదే సమయంలో ఇండ్లు కూల్చినప్పుడు ప్రశ్నించలేని పాట, అదే సమయంలో ఈ దేశంలో మతం పేరుతోటి, కులం పేరుతోటి అనేకమైనటువంటి కారణాల చేత అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజల పక్షాన అది గలం విప్పేదే, అది నిజమైనటువంటి పాట అవుతుంది, అది గద్దరు పాట అవుతుంది. అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి గద్దరన్న ఈరోజు గద్దరన్నను మార్కెట్ చేసిరనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మహాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా, ఒక సురేష్ మహాజనగా, ప్రజా కవి గాయకునిగా, అరుణోదయ సాంస్కృతిక నుండి పుట్టినటువంటి వ్యక్తిగా, మహాజన గాలాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు పాటను వ్యాపారం చేశారు, అదేవిధంగా గద్దరన్న కూడా వ్యాపారం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే సమయం వస్తుంది. ఆ సమయం కోసమే అందరం కూడా మేము ముందుకు వచ్చినాం అనేది సందర్భంగా తెలియజేస్తూ, అమ్మా తెలంగాణమా ఆకలి కేకలే గానమా, అమ్మ నీకు వందనాలంబం, కమ్మ నీ ప్రేమాని దంబం, ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదొల్లా గండ్రగొడ్డలివో. ఈ ఆకలి తెలంగాణలో పోయిందా? ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనం. ఆకలి తెలంగాణలో పోయిందా? అవమానాలు తెలంగాణలో పోయినాయా? అణచివేత తెలంగాణలో పోయిందా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి 193% మందికి ఈరోజు రాజ్యాధికారం వచ్చిందా? రావులు పోతే రెడ్డిలు, రెడ్డిలు పోతే రావులు, వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు తప్ప పరిపాలించేది. మరి గద్దరన్న కోరుకున్నటువంటి రాజ్యాధికారం తెలంగాణలో వచ్చిందా? రాలేదు. బానిసాల రాలెండిరా, ఈ బాంఛను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, బుద్ధి గుంజుకుందామురో, బానిసాల రాలెండిరా, ఈ బాంఛను బతుకులు వద్దురా అన్న. ఎక్కడున్నా బానిసత్వమే, కానీ స్వతంత్రంగా యుద్ధం చేసిన వాడు గద్దరన్న, స్వతంత్రంగా పాట పాడినాడు గద్దరన్న, స్వతంత్రంగా నిర్మాణం చేసిన వాడు గద్దరన్న. ఆయన పాటే ప్రతిపక్షమైంది. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు అంటూ ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో బండి ఆదాయన కంచి మొదలుకొని అమ్మా తెలంగాణ పొడుస్తున్న పొద్దు ఆడుదాం దప్పుల దర్వేరా ఎవడి పాలైంది అనేకమైనటువంటి పాటలు ప్రతిపక్షమైనవి. పాటే ప్రతిపక్షం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరా అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, కుల కుర్మలకేమో గొర్రెలు మేకలిచ్చినారు, ఏమి లేనొల్లనేమో బర్లగా ఏమన్నారు, గొర్రెలను బర్లనేమో మనకప్ప చెప్పినారు, అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు, అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా. అన్నీ ఇస్తుండ్రు, చాలా సంతోషమే, చాలా ఇస్తురు, అన్నీ ఇస్తురు. కానీ జడ్పీటీసీకి రిజర్వేషను, ఎంపీటీసీకి రిజర్వేషను, సర్పంచ్కి రిజర్వేషను, ఎమ్మెల్యేకి రిజర్వేషను, ఎంపీకి రిజర్వేషను, కానీ ముఖ్యమంత్రికి రిజర్వేషన్ లేదు. ఆ ముఖ్యమంత్రి మరి ఓ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మీరు మైనార్టీలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే అన్ని ఇస్తాం కానీ అది మాత్రం ఇవ్వము అని అంటారు. కాబట్టి ఈరోజు పాలకులను ప్రశ్నించాలి, ప్రజల మీద జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రశ్నించాలి. ప్రశ్నించేదే పాట అవుతుంది, కానీ పాలకవర్గాలను జోకేది పాట కాదు. ఏనాటికి ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకరు, ఎవరో ఒకరు పుడతారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంటారు, గద్దరన్న వారసులుగా నిలబడతారు. మహాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కోటి రూపాయలు కొంతమంది కాదు, ఎంతోమంది కవులు కళాకారులు కూటికి లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించాలి. అదేవిధంగా చట్టసభల్లో వాటా కావాలి. ఈరోజు ఎంతసేపు పాట పాడుతుందికే కాదు, అసెంబ్లీలో ఉండాలి, మేము పార్లమెంట్లో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా మమ్మల్ని బలోపేతం చేయాలి. ఈరోజు గద్దర్ అవార్డు పేరుతోటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆంధ్ర వలసవాదులను ఎంకరేజ్ చేయడం కాదు, తెలంగాణలో తిని ఆకలి పేగులతో మలుసుకొని తిరిగినటువంటి కవులు కళాకారులు ఎంతోమంది పోరాటం చేసి అందరినీ గుర్తించాలని ముందుకు తీసుకురావాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్. మాట మన బ్రతుకే పోరు బాట, ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట, ఉద్యమాల ఊట ఇది రుద్ర వీణ పాట, ఉద్యమాల ఊట ఇది రుద్ర వీణ పాట, జన తెలంగాణ కొరకు సాగును రారణ బాట, ఆట పాట మాట
మన బ్రతుకే పోరు బాట, ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన రెమ్మలు, త్యాగాల గురుతులు, బల 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 హ. మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులపై నురుగుల ఆహారమా, బల 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 హ. మా నీళ్ళు మాకేనని మరలబడ్డ గానమా, కత్తుల కోలాటమా, కన్నీటి రాగమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా హ. దొరబారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన బల 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 హ. మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా, మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. థ్యాంక్ యూ.